సంజు శాంసన్ టీమిండియా తరపున టీ20 ఓపెనింగ్ బ్యాట్స్మెన్ పాత్రను పోషిస్తున్నాడు. రోహిత్ శర్మ పదవి విరమణ తర్వాత సంజు ఓపెనర్ గా వస్తున్నాడు. గత సంవత్సరం ఓపెనర్ గా ఆడుతూ 3 సెంచరీలు కూడా చేసిన సంగతి తెలిసిందే. కానీ ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు ఆడిన ఇంగ్లాండ్ సిరీస్ లో సంజు శాంసన్ బ్యాట్ తో విఫలమయ్యాడు. ఐపీఎల్ లో కూడా అతను ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. ఒకవైపు బ్యాట్ తో ఇబ్బంది పడుతున్న కీపర్ గా మాత్రమే ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం గాయంతో ఐపీఎల్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే శాంసన్ స్థానానికి చెక్ పెట్టే ప్లేయర్ వచ్చేశాడు. దీంతో శాంసన్ ఇక టీమిండియాలో రీ ఎంట్రీ ఇవ్వడం చాలా కష్టంతో కూడుకున్నదని తెలుస్తుంది. ప్రస్తుతం ఐపీఎల్ లో బ్యాట్స్మెన్ గా విధ్వంసం సృష్టిస్తూ సంజు స్థానానికి ముప్పు కలిగించేందుకు సిద్ధమైన ఆ ప్లేయర్ ఎవరో కాదు, ప్రభ్ సిమ్రాన్ సింగ్. అటు బ్యాటర్ గా ఇటు వికెట్ కీపర్ గాను టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చేందుకు శాంసన్ కు ముప్పుగా మారాడు. ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో సంజు శాంసన్ 5 మ్యాచ్లు ఆడి 51 పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాదు ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో మధ్యలోనే గాయం కారణంగా తప్పుకున్న విషయం తెలిసిందే. మరోవైపు ప్రభ్ సిమ్రాన్ సింగ్ ఈ సీజన్ లో అదరగొడుతున్నాడు. మొన్న లక్నోతో జరిగిన మ్యాచ్ లో 48 బంతుల్లో 91 పరుగులు సాధించాడు. అంతేకాదు ఈ సీజన్ లో అతని ప్రదర్శన స్థిరంగా ఉంది. గత 5 ఇన్నింగ్స్ లోను వరుసగా 91, 54, 83, 33, 13 పరుగులు చేశాడు. ఈ గణాంకాలు టీ20 పరంగా టీమిండియాలో సంజు శాంసన్ కు టెన్షన్ పెంచబోతున్నాయి. ఎందుకంటే ప్రభ్ సిమ్రాన్ సింగ్ కు అవకాశం ఇస్తే ఐపీఎల్ లో మాదిరిగా టీమిండియాలో కూడా అతడు ఇదే తరహాలో రాణిస్తే సంజుకు అవకాశాలు క్లోజ్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ప్రభ్ సిమ్రాన్ సింగ్ 11 మ్యాచ్లు ఆడాడు. 170 స్ట్రైక్ రేట్ తో 437 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు అతని బ్యాట్ నుంచి 45 ఫోర్లు, 24 సిక్సర్లు వచ్చాయి. అత్యధిక పరుగులు 91 గా ఉంది. అందులోనూ సంజు శాంసన్ స్ట్రైక్ రేటు 139 గా ఉంటే ప్రభ్ సిమ్రాన్ సింగ్ స్ట్రైక్ రేటు 170 గా ఉంది. మొత్తంగా సంజు కెరియర్ కు ప్రమాదం ప్రభ్ సిమ్రాన్ సింగ్ నుంచే ఉంది.